సివిల్ రైట్స్ చట్టం అమలు సక్రమంగా జరగాలని, సివిల్ రైట్స్ డే మండల స్థాయిలో తప్పక ప్రతి నెలాఖరు రోజున జరపాలని పోలీసు యంత్రాంగం సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కమిషన్ సభ్యులు చల్లం ఆనందప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తిరుపతి ఆర్డీఓ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఐ కమిషన్ సభ్యులు తిరుపతి డివిజన్ తహసీల్దార్లు పోలీసు అధికారులతో సివిల్ రైట్స్ డేపై సమీక్షిస్తూ ప్రతి నెల ఆఖరి రోజున సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీలు జరగకుండా వారికి భద్రత మన రాజ్యాంగం నుండి కల్పించబడిందని, అసమానతలు ఉండరాదని తెలిపారు. పేదవారిపై ఎస్సీలపై ఎలాంటి దౌర్జన్యాలు జరగరాదని, అలాంటివి రిపోర్ట్ అయినప్పుడు నిబంధనల మేరకు తప్పక చర్యలు పోలీసు, రెవెన్యూ తదితర సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 67 లక్షల రూపాయలు పెండింగ్ కాంపెన్సేషన్ ఉన్న వాటిని త్వరితగతిన క్లియర్ చేయాలని, నిధుల కొరత ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. కొన్ని చోట్ల బాగా సివిల్ రైట్స్ డే జరుగుతున్నాయని, మరికొన్ని చోట్ల ఇంకా సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, అట్రాసిటీ డీఎస్పీలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.